అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు క్విక్గా మా ఇంటి కిచెన్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా ఉపయోగపడే ఐడియాస్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది రీమోడల్ చేసి రెనోవేట్ చేసిన హౌస్ అండి. ఇంతకుముందు కిచెన్ క్లోజ్డ్ కిచెన్గా ఉండేది. ఇప్పుడు మేము కిచెన్ని ఓపెన్ చేసి కిచెన్ ఐలాండ్ పెట్టించి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ రెండు కలిపేసామన్నమాట. మీకు ఏమైనా ఐడియాస్ ఉపయోగపడితే మీరు యూజ్ చేసుకుంటారని చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఒక టాల్ యూనిట్ పెట్టించాను అనమాట. ఈ టాల్ యూనిట్లో మనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ పెట్టేసుకోవచ్చు. దీనికి తగ్గట్టు ఈ డబ్బాలు తీసుకున్నాను నేను. ఇక్కడ ఉన్నవన్నీ రీసైకిల్ చేసినవండి. కాఫీ పౌడర్ బాటిల్స్ వస్తాయి కదా, అది రీసైకిల్ చేసి దాంట్లో ఇలాగా పెట్టుకున్నాను. ఇవి కింద ఉన్న బాక్సెస్ మీషోలో నుంచి తీసుకున్నవండి. అప్పడాలు వడియాలు లాంటివన్నీ అందులో స్టోర్ చేసుకుంటాను. పైన ఈ పల్సెస్ అవన్నీ ఉన్నవి, పీనట్స్, సేమియా ఇలాంటివన్నీ ఉన్నవి, ఇవి ఐకియాలో తీసుకున్నానండి. సో ఇది గ్రాసరీ యూనిట్. గ్రాసరీస్ నేను ఎప్పుడు బల్క్గా తెచ్చుకోనండి, ఎక్కువ తెచ్చుకోను. ఎప్పటికెప్పుడు అయిపోయాక వెంటనే తెచ్చుకుంటాను అనమాట. అలా అయితే మనకి డబ్బు ఆదా అవుతుంది. అలాగే మనకి ఒక కంట్రోల్ ఉంటుందన్నమాట ఇంట్లో ఏ గ్రాసరీస్ ఉన్నాయి ఏంటి అని. చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదండి, 3-4 అలా ఉన్న ఫ్యామిలీస్కి ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా రోజులు నిల్వ చేసుకోవడం, అవి పాడైపోవడం అలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఇక నెక్స్ట్ యూనిట్ వచ్చి ఇవన్నీ అప్లయన్సెస్ పెట్టుకున్నానండి. నార్మల్లీ ఇక్కడ షట్టర్ ఇస్తామన్నారు. షట్టర్ వద్దని నేనే ఇలాగా డోర్ ఉన్నట్టు చేసుకున్నాను. సో ఎయిర్ ఫ్రైయర్ కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, మిక్సీ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. మైక్రోవేవ్, చాపర్స్ అలాంటివన్నీ. సో ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ లాంటిది పెట్టించుకుని, ఇది లేదండి వాళ్ళు ఇవ్వలేదు, నేనే ఇక్కడ కనెక్షన్ ఉంటుందన్నమాట లోపల, దాని నుంచి ఇలా ఎక్స్టెన్షన్ బాక్స్ లాగా పెట్టుకుని న్యూట్రిబుల్లెట్ కానీ, కాఫీ మెషిన్, రోజు యూస్ చేసుకునే కెటిల్ అలాంటివి ఇక్కడ పెట్టుకుంటాను. ఇంతకుముందు ఇక్కడ రైస్ కుక్కర్ ఉండేది, ఇప్పుడు కెటిల్ పెట్టాను. సో ఇది ఒక చిన్న కాఫీ స్టేషన్ అండి. ఈ పైన మళ్ళీ మనకి రోజు వంటలో కావాల్సిన పొడులు కానీ, శనగపిండి, బియ్యం పిండి అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న బాటిల్స్, ఇవి కూడా ఐకియాలో తీసుకున్నవే. ఇందులో మనకి రోజు యూజ్ అయ్యే చిన్న చిన్న వస్తువులు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పైన అన్నీ బఠానీ, కాలాచన, రాజ్మా ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి. ఇవి కొంచెం హ్యాండీగా ఉంటుందన్నమాట, మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అలాగే ఇది 4 బర్నర్ స్టవ్ అండి. హాబ్ తీసుకోలేదు నేను, అంటే మనకి ఇక్కడ స్లాబ్లోనే కట్ చేసి లోపల పెడతారనమాట, అలా తీసుకోలేదు. ఆటోమేటెడ్ కూడా వద్దని ఇలాగా పైన స్టవ్ పెట్టించేసుకున్నాను. పైన చిమ్నీ ఇచ్చేసారనమాట, లివ్ ప్యూర్ది చిమ్నీ. తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన రాతి రోల్ అండి. ఇక ఇక్కడేమో ఇలా స్పూన్స్, లాడల్స్ అవన్నీ పెట్టుకునే డ్రా అండి. తర్వాత ఇవన్నీ బౌల్స్ అవి పెట్టుకోవడానికి. నైఫ్స్ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఈ నైఫ్ హోల్డర్ కూడా ఐకియా నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం పెద్ద కంటైనర్స్ అండి, కుక్కర్స్, రోజు యూజ్ చేసుకునే కడాయి, ప్యాన్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి ట్యాండమ్ డ్రాయర్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది స్పైస్ ర్యాక్. ఈ స్పైస్ బాటిల్స్ అన్నీ, ఈ పౌడర్ ఉన్న స్పైసెస్ అన్నీ నేను ఇందులోనే పెట్టుకుంటాను. ఇది కూడా ఐకియాలో నుంచి తీసుకున్నాను. కిందన్నీ ఆయిల్ బాటిల్స్ పెట్టుకుంటాను. ఈ లాస్ట్లో ఉన్నది గ్యాస్ సిలిండర్ పెట్టుకోవటానికి అండి. అక్కడ చిన్న వెంట్ కూడా ఇచ్చాను అనమాట దానికి. ఆ తర్వాత ఇందులో ఏమో పోపుల డబ్బాలన్నీ పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడేమో క్యారియర్ బాటిల్స్, బ్యాగ్స్, బాటిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చిందండి. ఇందులో నేను కుక్కర్స్, ఎక్స్ట్రా ఉన్న స్టీమర్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఇక్కడేమో బియ్యం డబ్బా. సో ఇదే అండి మా కిచెన్ టూర్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్.